ప్రభు సన్నిధానంలో ప్రభువా నీ మాటలు వినటానికి ఐఎమ్ విల్లింగ్ అని మన హృదయంలో మనం చెప్పుకుందాం. లెట్ us confess that our hearts are willing to receive what the Lord has to tell us, that our minds are focused, that our ears are inclined to hear, that we are willing to retain and experience the blessings of His word that will be sowed amidst us now. ప్రభువా నీ వాక్యపు వినికిడిలో మమ్మల్ని అందరినీ బలపరచమని, నా నోటి మాటలు మా హృదయ ధ్యానములను ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. It has been a very exciting series for me, especially spiritually speaking, and God is manifesting also in the materialistic realm. ఈ గ్రేట్ డెలివరెన్స్ ఎక్సోడస్లో 4th పార్ట్ మనము ధ్యానం చేస్తున్నాం. మొట్టమొదటి భాగము మోషే యొక్క పుట్టుక. దీనులైన సహోదరులు ఫరోకు భయపడక దేవునికి భయపడుచు దేవుని కార్యము టు సెట్ ఇట్ ఇన్ మోషన్. స్త్రీలు దేవుని సన్నిధానంలో తగ్గించుకున్నారు. మంత్రస్నానులు మోషే తల్లి యొక్కబెతు మరియు మోషే అక్క మిరియాం, ఈ స్త్రీలు మోషే పెరుగుదలలో సాధనమైపోయారు. 2వ వారం యెహోవాను మహానామమును, ద వన్ హూ కాజెస్ ఎవ్రీథింగ్ అనే నామమును ధ్యానించాం. 3వ వారం అనగా పోయిన వారం యెహోవా ఐగుప్తు సేనల మీద ఇశ్రాయేలీల మీదుగా దాటి వెళ్ళుచు దేవునికి లోబడి దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించిన వారికి రక్షణనిచ్చి మిగతా వారి అన్ని కుటుంబాల్లో వారి ప్రథమ సంతానం హతమవటం, బాబు మీరు వెళ్ళిపోండి నాయన మీ దేవుడు మీతో ఉన్నాడని ఐగుప్తీయులు సాగనంపి ఇశ్రాయేలీని పోనిచ్చారు. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ సీన్ టిల్ లాస్ట్ వీక్. టుడే పార్ట్ 4. వీళ్ళు వెళుచు ఉండగా ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఈలోపు వీళ్ళని సాగనంపిన వాళ్ళ మనస్సు మారిపోయింది. స్లేవ్స్, ఇంతకాలం మనకి ఇంట్లో పనిచేసిన వాళ్ళు, పొలాల్లో పనిచేసిన వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతున్నారు ఎందుకు అని చెప్పి వారిని తరుముదమ్ము రండి అని వెళ్ళిపోయారు. వెళ్తుంటే వాళ్ళని ఇశ్రాయేలీలు తరుముతున్నారు. ఇశ్రాయేలు వాళ్ళని తరుముతుంటే ఆ రెడ్ సీ ఫిజికల్గా మనం చూస్తే ఇట్స్ నాట్ ఎ హ్యూజ్ సీ వేర్ దే క్రాస్డ్. బైబుల్ సేస్ రాత్రిపూట వాళ్ళు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళారు. అంటే ఎంత పెద్ద సముద్రం ఉంటుందో మనకు తెలుసు. పసిఫిక్ సముద్రం లాగా, లేకపోతే కనీసం ఇన్ ఇండియా వీ సీ బే ఆఫ్ బెంగాల్. ఇఫ్ యూ సీ యూ క్యాంట్ సీ ది అదర్ ఎండ్. అంత సముద్రం కాదు రెడ్ సీ. రెడ్ సీకి 2 గల్ఫ్స్ ఉంటాయి. ప్రాబబ్లీ మోస్ట్ లైక్లీ దే క్రాస్డ్ వన్ ఆఫ్ ద గల్ఫ్. అటు నుంచి పక్కన సీను అరణ్యములో వాళ్ళు ల్యాండ్ అయ్యారు కాబట్టి దానికి దగ్గరున్న దాంట్లో వాళ్ళు ల్యాండ్ అయ్యి ఉండొచ్చు. ఇట్స్ నాట్ అ హ్యూజ్ సీ, నన్ ద లెస్ ఇట్స్ ఎ సీ అండ్ దెర్ ఇస్ నో అదర్ వే ఎక్సెప్ట్ దే హ్యావ్ టు క్రాస్ త్రూ ద రెడ్ సీ. ఎందుకు నేను చిన్న సీ అని చెప్తున్నానంటే, మునిగిపోయి బయటకు కొట్టుకు వచ్చిన ఐగుప్తు సేనల్ని ఇశ్రాయేలీలు చూచారట. దే వర్ ఏబుల్ టు సీ ద డెడ్ బాడీస్ దట్ ఫ్లోటెడ్ అవుట్ బై మార్నింగ్. కొట్టుకు వచ్చిన వాటిని వాళ్ళు చూడగలిగారు. డెడ్ బాడీస్ చూడగలిగినంత, కన్ను చూడగలిగినంత అంత దూరం. వీ డోంట్ నో ద ఎగ్జాక్ట్ మెజర్మెంట్, బట్ వీ షుడ్ ఆల్సో బేర్ ఇన్ మైండ్ హౌ దే యూస్ టు కాల్ దిస్ గలిలయ సముద్రం. ఎంత సముద్రం అది మనకు తెలుసు. ఇట్స్ నాట్ ఎ బిగ్ సీ. దట్స్ హౌ దే యూస్ టు కాల్ ఇన్ దోస్ డేస్. ఇది మాత్రము మహాసముద్రం. అండ్ సైన్స్ అండ్ ఎవిడెన్సెస్ దే ట్రై టు ప్రూవ్. గాలి వచ్చినప్పుడు అక్కడ పార్టింగ్ ఇప్పుడు జరగటము, మరి బైబిల్లో
మహా విండుని దేవుడు రప్పించి సముద్రాన్ని చీల్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆల్ దీస్ థింగ్స్ అపార్ట్, ప్రాబబ్లీ వీ రెడ్ దిస్ ఇన్సిడెంట్ 100 సార్లు కాకపోయినా 50 సార్లన్నా 30-40 సార్లన్నా అనేక సార్లు విని ఉంటాం దీన్ని, ఈ సన్నివేశాన్ని. బట్ స్టిల్ బైబిల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ ఆల్వేస్ మిస్టీరియస్ అండ్ న్యూ టు కేటర్ టు అవర్ సోల్స్. మన హృదయములను ఆత్మలను బలపరచు దేవుని మన్నా దేవుడు మనకు దీంట్లో దాచి ఉంచాడు. పాస్ ఓవర్ సెలబ్రేట్ చేసుకొని పస్కా పండుగ ముగించుకొని వెళ్తున్నారు ఇశ్రాయేలీలు. మోషే వారి ముందు నడుస్తున్నాడు. 14వ వచనము 11-12 వచనాలు నేను మీకు చదువుండమ్మా. 14వ అధ్యాయము 11-12 వచనాలు. అంతట వారు మోషేతో, ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. పెద్ద రోజులు కాలేదు, ఫ్యూ డేస్, నాట్ ఈవెన్ మంత్స్. ఇశ్రాయేలీలు మాట్లాడుతున్నారు, మోషే ఎందుకు తెచ్చావు? వీ సీ ద చారియట్స్ దేర్, వస్తున్నారు వాళ్ళు. అక్కడే ఉండుంటే వాళ్ళకు మేము దాస్యంగా ఉంటే, లేటర్ ఆన్ వీ విల్ సీ ఇన్ చాప్టర్ 16 ఐ గెస్, వీళ్ళకి ఏంటంటే ఆ కుండల చుట్టూ, దట్స్ హౌ ద బైబిల్ మెన్షన్స్, when they eat they sit at the cooking pots and they eat, they miss that. అది మిస్ అవుతున్నారంట. 16వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను. ఇశ్రాయేలీలు, మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినినప్పుడు, see where they sit, కుండల దగ్గరే కూర్చొని తృప్తిగా ఆహారము తినినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతేమి, ఈ సర్వ సమాజము ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చితరని వారితో అనగా. సో దిస్ ఈజ్ హౌ దే వర్ టాకింగ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఎక్కువ రోజులు కూడా కాకముందే మేము ఎందుకు అక్కడే ఉండలేదు, వై డింట్ వీ స్టే దేర్, వీ షుడ్ హ్యావ్ స్టేడ్ దేర్. ఆల్రెడీ కంప్లైనింగ్ స్టార్ట్ అయిపోయింది. మీనింగ్ టు సే, దేవుని యొక్క మహా గొప్ప కార్యాలని మర్చిపోయే మనసు అప్పుడే స్టార్ట్ అయిపోయింది. రిమెంబర్, ఇజ్రాయలైట్స్ ఎక్సడస్లో సముద్రం దాటిపోయిన తర్వాత మెనీ కింగ్డమ్స్ దే జాయిన్. అందుకే వాళ్ళంత కాల్బలం అయిపోయారు. పక్కనున్న అన్యులు వాళ్ళు వీళ్ళు బాగా జాయిన్ అయిపోయారు. ఇక్కడ ఇంకా అంతమంది జాయిన్ అయిన పరిస్థితి కూడా లేదు. ప్యూర్లీ ఇజ్రాయలైట్స్, మోస్ట్లీ ఐగుప్తీయులు వాళ్ళు వెంట వస్తే వచ్చిండొచ్చు, వాళ్ళు ఉండుండొచ్చు, కానీ ఇశ్రాయేలీలు మాత్రమే అప్పుడే ఎక్స్పీరియన్స్ చేసిన బ్లెస్సింగ్స్ని మర్చిపోయి దేవుని వైపు వాళ్ళు దూషిస్తూ అక్కడే ఉంటే బాగుండేది, సైన్యములతో వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎట్లా వస్తున్నారంట? ఫరో ఏమనుకున్నాడంట వాళ్ళని చూసి? 14వ అధ్యాయము 3వ వచనంలో ఎవరిని చదవాలి? ఫరో ఇశ్రాయేల్ అరణ్యము వారిని మూసివేసిన, దే ఆర్ బాక్స్డ్ నౌ, దే క్యాన్ గో ఎనీవేర్. ఏడవ వచనం చదువుదాం. శ్రేష్టమైన 600 రథములను ప్లస్ అడిషనల్ చారియట్స్ను, సుమారు 600 మందితో రథాలతో తరుమవలసి వచ్చిందంటే ఇశ్రాయేలీలు పెద్ద సమాజమే. దే ఆర్ బీయింగ్ చేజ్డ్ అండ్ ది ఈజిప్షియన్ ఆర్మీ వాజ్ విజిబుల్ టు ఇజ్రాయలైట్స్. వారి శబ్దము కానివ్వండి, రథముల శబ్దం కానివ్వండి, గుర్రముల శబ్దం కానివ్వండి, హడావుడి ఆర్మీ వస్తున్న సౌండ్ కానివ్వండి, దే వర్ ఏబుల్ టు లిసన్. అండ్ దెన్
దే స్టార్టెడ్ మర్మరింగ్ అగైన్స్ట్ మోసెస్. మోషే మీద సనగటం వారు ప్రారంభించారు. ఇక్కడ మనం చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఒకవైపు మైటీ ఈజిప్షియన్ ఆర్మీ, ఆ రోజుల్లో వీల్ ఇన్వెంట్ చేయబట్టమే విశేషం. వీల్తో పాటు రథము, దాని మీద కూర్చోబట్టం, ఉండి ట్రావెల్ చేసే ఇది అంత సైంటిఫికలీ అడ్వాన్స్డ్ మైటీ ఆర్మీ ఈస్ చేసింగ్ ఆన్ వన్ సైడ్. ఈజిప్షియన్ మైటీ ఆర్మీ వర్సెస్ వీళ్ళకి ఏముందండి? ఏమీ లేదు. వీళ్ళకుంది దేవుని వాగ్దానం ఒక్కటే. ఏంటంట ఆ వాగ్దానం? 13-14 వచనాలు చూస్తాం. భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరకనే నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. దోస్ ఈజిప్షియన్స్ దట్ ఆర్ చేసింగ్ యూ, వీళ్ళని ఇక మరి ఎన్నడూ మీరు చూడరు. ఐగుప్తు దేశంలో మనుషులు ఉన్నారు ఇంకా, but those who are chasing you are not going to see. So the battle is between a mighty army and a people who are unarmed, so to speak. ఒక్క రథంలో కూడా పోయిండ్రు వాళ్ళు, ఎందుకంటే రథాలను తీసుకువెళ్ళనివ్వరు, అవి రాజు ఆధీనంలో ఉంటాయి. నడిచి వెళ్ళే కాల్బలం, వాళ్ళకున్న బలం వల్ల దేవుని వాగ్దానమే. ఒక్క విల్లు లేదు, బాణములు లేవు, ఏమి లేవు. Egyptian mighty army versus the promise of deliverance from God. కానీ మనము వాస్తవంగా చూస్తే 2 యుద్ధాలు అక్కడ జరుగుతున్నాయి. ఒకటేమో ఫరోతో యుద్ధం, ఇంకొకటేమో వీళ్ళకు ఒక యుద్ధం. నిజమేనంటావా? మొన్ననే విడిపించాడు, 10 రోజుల తర్వాత అది బాగానే ఉంది, కానీ ఈజ్ గాడ్ గోయింగ్ టు డెలివర్ us really now? A battle within themselves. మనకున్నదల్లా ఆయన వాగ్దానం ఒక్కటే. ఈజ్ దిస్ ప్రామిస్ గోయింగ్ టు సీ us త్రూ? ఇది మనల్ని విజయ తీరాలకు చేర్చగలుగుద్దా? ఫరోతో యుద్ధము శారీరకంగా, వాగ్దానము నమ్మి దీన్ని పట్టుకొని పోవాలా, లేకపోతే వేరే మార్గాలు ఏమన్నా ఎన్నుకోవాలా? శారీరకంగా ఇది మెంటల్గా వీళ్ళు అండర్గో అవుతున్న ఇంటర్నల్ ఫైట్ విత్ ఇన్ దెమ్సెల్వ్స్. ఈ రకంగా వాళ్ళు బాధపడుతున్న పరిస్థితిలో we need to understand where lies the true conflict. నిజమైన పోరాటము ఎక్కడ సంభవిస్తుంది? There is no match between the Egyptian army and the Israelites, given the strengths of the Egyptian army. వీళ్ళకి అసలు ఉజ్జీ కాదు. కానీ ఇక్కడ యుద్ధం జరుగుతుంది ఎవరి మధ్య అంటే, వాక్యాన్ని ధ్యానంగా చూసుకుని మనం చూస్తే, బిట్వీన్ ద ఫోర్సెస్ ఆఫ్ క్రియేషన్. మీనింగ్ టు సే, దేవుడు సృష్టి చేసినప్పుడు గాడ్ బ్రాట్ ఫోర్త్ లైఫ్, జీవం ఇచ్చే ఆ ఫోర్స్, ఆ క్రియేటివ్ ఫోర్స్ ఆఫ్ గాడ్, సృష్టికిను, జీవమిచ్చే సృష్టికిను, chaos అండ్ కన్ఫ్యూజన్కి, అల్లకల్లోలానికి నిజమైన కాన్ఫ్లిక్ట్ ఉంది అక్కడ. కాస్మిక్ ఆర్డర్, సమస్తమును తనకు లోబరుచుకున్న జాలిన దేవుడు ఒక క్రమమైన సృష్టిని చేశాడు. ఆ క్రమమైన సృష్టిలో జీవం ఉంటుంది, లైఫ్ ఉంటుంది, లైఫ్ ఫ్లరిష్ అవుద్ది, అడ్వాన్స్మెంట్ ఉంటుంది. ఆ కాస్మిక్ ఆర్డర్కిను దాన్ని మ్యానిపులేట్ చేసే ఐగుప్తు రాజు, ఆయన ఎట్లా మ్యానిపులేట్ చేశాడు? వీళ్ళని దాసత్వంలోకి తీసుకున్నాడు, వీళ్ళ మీద డొమినియన్ చేశాడు, వీళ్ళను హింసించాడు, వీళ్ళ జీవం మనుగడకు కారణమైన తొలి సంతానాన్ని హతం చేద్దాం అనుకున్నాడు. ఈ రకమైన ఇంటర్నల్ పోరాటము జరుగుతూ ఉంది బిట్వీన్ దోస్ ఫోర్సెస్ ఆఫ్ గాడ్, ద విల్ ఆఫ్ గాడ్ దట్ విల్ కంటిన్యూ ద క్రియేషన్. ఒకవైపు ఏదో ఒక రకంగా వీళ్ళని అణిచివేసి వీళ్ళకున్న జీవం ఫ్లరిషింగ్ని తుడిచివేయాలనుకున్న వైపు ఉన్న మరొక ఫోర్స్. ఈ రెండు వీటి మధ్య కాన్ఫ్లిక్ట్ సంభవించింది. ఒకవైపు ఐగుప్తీయులు ఉన్నారు, ఒకవైపు దేవుని బిడ్డలు ఉన్నారు. పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తాడు, మనము పోరాడేది మనుషులతో కాదు, ఈజిప్షియన్ ఆర్మీతో కాదు,
లేకపోతే మన బాసులతో కాదు, లేకపోతే మన శత్రువులతో కాదు. వై ఫైట్ విత్ ది ఇన్విజిబుల్ పవర్స్ అండ్ ప్రిన్సిపాలిటీస్. ఆకాశ సమూహమందున్న దురాత్మల సమూహముతో మనం పోరాడుచున్నాం. ఎర్ర సముద్రం దగ్గర చేరిన ఇశ్రాయేలీలకి, ఐగుప్తీలకి మనుషులు మనకు కనిపిస్తున్నారు, కానీ ద రియల్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ బిట్వీన్ లైఫ్ అండ్ డెత్. ద రియల్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ బిట్వీన్ స్లేవరీ అండ్ ఫ్రీడమ్. ద రియల్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ బిట్వీన్ వయలెన్స్ అండ్ కంటిన్యూయింగ్ గాడ్స్ లవ్. వీటి మధ్య పోరాటం జరుగుతుంది. అండ్ ద బైబిల్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్స్ how this conflict is continuing. వెళ్తుంటే అక్కడ మనం చూస్తాము, సముద్రం దగ్గరకు వచ్చి మమ్మల్ని ఇక్కడికి చంపుదామని తీసుకొచ్చావని చెప్తే మోషే చెప్పాడు. 13-14 వచనంలో మనం చదువుకున్నాం, ఈ ఈజిప్షియన్స్ని మీరు చూడనే చూడరు, ఊరకనే నిలిచియుండుడి అండ్ సీ హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు సేవ్ అని చెప్పాడు మోషే. అయితే చెప్పాడు కానీ, చెప్పడం అయితే చెప్పాడు కానీ మోషేకు కూడా భయమే. హౌ దిస్ యాక్ట్ ఈస్ గోయింగ్ టు డెమాన్స్ట్రేట్ అన్న భయం ఆయనకుంది. వెళ్ళి టక్క వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక చోట కూర్చొని ప్రార్థన చేస్తున్నాడట. దేవుడు ఆయన ప్రార్థన విని వీళ్ళని విడుదల చేయాలని. దెన్ గాడ్ గోస్ టు మోసెస్ అండ్ సేస్, మోషే ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? వై ఆర్ యు ప్రేయింగ్? ఎందుకు నీవేళ నాకు మొరపెట్టుచున్నావు? 15వ వచనం, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు? ఇట్స్ నాట్ ఎ టైమ్ టు ప్రే, ఇట్స్ టైమ్ టు మూవ్ ఆన్. సాగిపోవడి అని ఇశ్రాయేలుతో చెప్పు. స్టార్ట్ మార్చింగ్, స్టార్ట్ మూవింగ్, కదలండి ఇక్కడి నుంచి మీరు అని చెప్పు అని చెప్పి, నీ కర్ర ఎత్తి ఎర్ర సముద్రం వైపు చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలులు సముద్రం మధ్యను ఆరిన నేలను నడిచిపోవుదురు. We are going to meditate on that ఆరిన నేల, డ్రై ల్యాండ్ మీద. we will come there eventually. ఆరిన నేల మీద మీరు నడిచిపోతారని చెప్పి, ఇదిగో నేను ఐగుప్తీయుల హృదయములను కఠినపరచను, వారు వీరిని తరుముదురు అని చెప్పి. And somehow when Moses is convinced and they started moving, 19వ వచనం మనం చూస్తాం, the starting verse for our meditation today. When these people started moving, మోషే ప్రార్థన చేసినంతసేపు కాదు, వీళ్ళు కదలకుండా ఆన్ ద కోస్ట్ క్యాంప్ చేసినంతసేపు కాదు. The moment they started moving, ఇశ్రాయేలీల ఎదుట ఎప్పుడు నడుస్తుందండి మేఘము? వాళ్ళు కదులుతుంటేనే వాళ్ళు ముందుండే మేఘము. వాళ్ళు రెస్ట్ తీసుకుంటుంటే ఇట్స్ గివ్స్ షేడ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇశ్రాయేలీల ఎదుట సమూహము నాకు ముందుగా నడిచిన దేవదూత, మీనింగ్ టు సే వెన్ దే స్టార్టెడ్ మార్చింగ్ ఫార్వర్డ్, కాలు ముందుకు వేసినప్పుడు ఆ దూత అంట స్టార్టెడ్ గోయింగ్ బ్యాక్ బిహైండ్ ది ఆర్మీస్ ఆఫ్ బిహైండ్ ద కమ్యూనిటీ ఆఫ్ ఇజ్రాయలైట్స్. ఆ వచనాన్ని మనం చదువుకుందాం. ఇశ్రాయేలీల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ముందున్న దూత, ది ఏంజల్ ఆఫ్ ద లార్డ్ ఇంటెన్షనలీ మూవ్డ్ బ్యాక్వర్డ్స్ ఫర్ ఎ గుడ్ రీజన్. వెనుక పోయి వారి వెనుక నిలిచెను. సో నౌ ద క్లౌడ్ ఈస్ హియర్. ఒకవైపు ఇశ్రాయేలీలు, ఒకవైపు ఐగుప్తీయులు ఉన్నారు. అది ఐగుప్తీయుల సేనకును ఇశ్రాయేలీల సేనకును నడుమన ప్రవేశించెను. అది మేఘము గనక ఒకవైపు చీకటి ఫర్ ఈజిప్షియన్స్. రాత్రి అది వీరికి వెలుగిచ్చును కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను సమీపించలేదు. ఇట్స్ లైక్ ఎ పిల్లర్, ఇట్స్ లైక్ ఎ బ్యారియర్ బిట్వీన్ Egyptians and the Israelites. On one side, the same pillar is giving darkness, left them in darkness, and on the other side, the same pillar gave light to the Israelites. ఇంత చీకటి ఉంది కదా అని ఈ ఐగుప్తీయులు ఇశ్రాయేలును సమీపించలేదు. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా, కొన్ని ట్రాన్స్లేషన్స్ read it this way, Moses was stretching his hand
ఆల్ త్రూ ద నైట్. రాత్రంతా చెయ్యి చాపే ఉంచాడట. సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసి. ద మైటీ విండ్ ఆఫ్ గాడ్, తూర్పు గాలి, ఈస్టర్న్ విండ్ వచ్చి ఆ సముద్రం మీద ఊదటంతో ద వాటర్ వాజ్ సెపరేటెడ్, సముద్రము తొలగించబడిందట. ఇఫ్ యు లుక్ ఎట్ ద వర్డ్స్ అండ్ ద థీమ్స్, రువాహ్ అంటారు, అంటే దేవుని యొక్క సృష్టిని కలిగించే ఊపిరి, జీవము కలిగించే ఊపిరి. ఆదికాండం 1వ అధ్యాయంలో మనుషుల్ని చేసినప్పుడు దేవుడు, we see the same thing, the mighty wind of God, the creative wind of God, separating land and water. ఇదే విండ్ ఆదికాండంలో జలములపై అల్లాడాడు, ఆత్మను కలిగిన దేవుడని పోయిన వారం మనం పాడుకున్నాం. దిస్ విండ్ వాజ్ హోవరింగ్ ఓవర్ ద క్రియేషన్, ఎంటైర్ క్రియేషన్. ఆత్మ జలముల మీద అల్లాడుచున్నప్పుడు ఏమైందంటే, గాడ్ క్రియేటెడ్, మేడ్ సో దట్ ద ల్యాండ్ విల్ కమ్ అప్. నీరు భూమి విడిపోవులాగున సృష్టి క్రమంలో దేవుడు తన ఆత్మ ద్వారా చేశాడు. And God is repeating the same thing here. The Spirit of God, the wind of God was blowing and land appeared in between. మధ్యలో ఆరిన నేల పైకి వచ్చినట్లు మనం చూస్తాం. గాడ్ ఆదికాండములో వెలుగు చీకటి, ఐగుప్తీయులకు చీకటి, ఇశ్రాయేలీయులకు వెలుగు. We see a typology. God divided water from land. God gathered together waters on the earth so that the dry land might appear. ఈ డ్రై ల్యాండ్కు దేవుడు భూమి అని పేరు పెట్టడం, నీటికి సముద్రాలని పేరు పెట్టడం మనకు తెలుసు. ఇక్కడ జరిగిన సన్నివేశం కూడా అదే. జలములపై అల్లాడేడి ఆత్మ కలిగిన దేవుడు ఈ సముద్రముపై అదే ఆత్మను పంపించి, బలమైన గాలి, దేవుని ఊపిరి పంపించి ఊదితే నీళ్లు సపరేట్ అయిపోయి నేల కనిపించింది. దేవుడు ఒక రాత్రి పూట గాలిని బలముగా పంపించినప్పుడు ద ల్యాండ్ హ్యాస్ షోడ్ అప్ అండ్ ద ల్యాండ్ వాజ్ డ్రై. ఆరిన నేల, ఇట్ వాజ్ డ్రై ల్యాండ్. డ్రై ల్యాండ్, ఆరిన నేల మీద వీళ్ళు నడిచి వెళ్ళిపోయారట. ఆరిన నేల మీద వీరు నడిచి వెళ్ళిపోయిన తరువాత మనం చూస్తాం, ఇశ్రాయేలీలందరూ వెళ్ళిపోయిన తరువాత మోషేకు మరలా దేవుడు చెప్తున్నాడు, నీ చెయ్యి చాపు అని చెప్తే మోషే మరలా సముద్రం వైపు తన చెయ్యి చాపగా ద వాటర్ మరలా అధిక బలముతో సముద్రము తిరిగి పొరలేను అని 27వ వచనంలో మనం చూస్తాం. ఐగుప్తీయులు అధిక బలముతో నాశనము చేయబడ్డారు. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను, రౌతులను, వారి వెనుక సముద్రములో వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలీలు ఆరిన నేలను, సముద్రము మధ్యను నడిచిపోయి. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు! మన కోసం సముద్రము వంటి కష్టమున్నా, ఇబ్బందులున్నా, వెనుక నుంచి ఐగుప్తు సేన తరుముతున్నా, ముందు సముద్రం ఉండి దారి లేకపోయినా, ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్ సెడ్, మీరు భయపడకుడు, యెహోవా నేడు మీకు కలుగజేయు రక్షణను ఊరక నిలిచియుండి చూడుడి అని దేవుడు చెప్పిన విధంగా గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అ వే ఇన్ బిట్వీన్ ద సీ. ఆరిన నేలను ఇశ్రాయేలీలు నడిచి వెళ్ళిపోయారట. ఎంత గొప్ప దేవుడు! Didn't God do the same thing for us? మనకు ఎన్నిసార్లు దేవుడు చేయలేదు? ఎన్నిసార్లు సముద్రం మన ఎదుట పాయలు చేయలేదు? మార్గము లేదనుకున్న చోట ఎన్నిసార్లు we walked as if the Lord has created the way only for you
and only for me. We want to meditate more on that dry land. ఆరిన నేలను గురించి మనము ధ్యానించుకుందాం. There are two aspects in this dry land within the same passage. సుమారు 14 సార్లు ఆరిన నేల ఆరిన నేల ఆరిన నేల అని వాడబడింది ఈ చదువుకున్న ఈ అధ్యాయం మొత్తంలో. of course in the later parts too. ఆరిన నేల డ్రై ల్యాండ్. ఆరిన నేల మీద వాళ్ళు వెళ్తుంటే పరిశుద్ధుడైన పౌలు దీనిని న్యూ లైఫ్తో పోల్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం ఫస్ట్ 4 verses ఎవరిని చదవాలండి. మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. చాలండి. ఐగుప్తీయులు హతమైన తరువాత ఇశ్రాయేలీలు సముద్రం దాటి వెళుచుంటే పాల్ సింబాలికలీ సేస్ all the Israelites were baptized in the Red Sea. ఎర్ర సముద్రములో దేవుని మేఘం కింద వారు బాప్తిసం పొందారట. ఇట్ ఈస్ ద సేమ్ బ్యాప్టిజం you and I received. మనము పొందిన బాప్తిసం కూడా సింబాలిక్ ఆఫ్ దిస్. We walked on the dry land when there is no land at all, when there is no way at all. మార్గము లేని చోట బాప్తిసము ద్వారా యేసు నేనే మార్గమునని చెప్పినట్లు ఆ మార్గం గుండా మనము ప్రయాణము చేశామని గుర్తుంచుకోవాలా. ఇక్కడ మనం చూస్తే 2 words are used to describe the dry land within the same passage. ఇదే ప్యాసేజ్లో 2 రకాలుగా ఇది వర్ణించబడి ఉంది. Exodus chapter 14 verse 16 మనం చూద్దామండి. నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము, అప్పుడు ఇశ్రాయేలు సముద్ర మధ్యన ఆరిన నేలను నడిచిపోవుదురు. 22వ వచనము, నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్ర మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. 29వ వచనము, అయితే ఇశ్రాయేలీలు ఆరిన నేలను సముద్రం మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ పక్కల గోడవలే ఉండెను. నాకు ఒక్కోసారి అనిపించింది, గోడవలే అంటే పొయ్యి ఇలా నాక్ చేసి చూస్తే నీళ్లు కూడా ఇలాంటి సౌండ్ ఏమైనా చేసినయా వీళ్ళు వెళ్ళేంత వరకు అన్న ఆలోచన వస్తూ ఉంటుంది నాకు. దట్ ఈస్ హౌ గాడ్ పుట్ బౌండరీస్ ఫర్ దేర్ పాత్ అంటిల్ దే క్రాస్డ్ ఓవర్ ద సీ. ఇలా పలు సందర్భాల్లో ఒక ప్రత్యేకమైన మాట ఉపయోగించబడింది. ఆ మాట యొక్క అర్థం ఏంటంటే, ఈ ఆరిన నేల సృష్టి ఆరంభములో so that the creation will continue how God brought forth the dry land. ఆ విధంగా అదే మాట ఉపయోగించి వీరు తిరిగి జీవించులాగున, so that these people will be filled with life. ఆ మాట ఉపయోగిస్తూ ఆరిన నేలన వీళ్ళని దేవుడు నడిపించాడని వాక్యంలో మనం చూస్తాం. The whole purpose of these people crossing the Red Sea is also symbolic of they are going to have life. వారికి జీవము కావాలి. దేవుడిచ్చే జీవము అత్యద్భుతంగా వీరు నింపబడాలని చెప్పుచు ఈ మాటను ఉపయోగించి చెప్పబడింది. బట్ ఐ ఆల్సో వాంట్ టు పే a close attention to 14 verse 21. నిర్గమకాండంలోనే 14వ అధ్యాయం 21వ వచనం, మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా, 21వ వచనం నేను చదువుతున్నాను. సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. 21వ వచనంలో ఉన్న ఆరిన నేల వేరు, 22వ వచనంలో ఉన్న ఆరిన నేల వేరు. In verse 21, the dry land is symbolic of life. జీవమునకు సాదృశ్యమైన dry land. Whereas in verse 22, ఈ dry land, it is symbolic of destructions.
ఆ యెరూషలేము పట్టణము ఇన్ ద ఫ్యూచర్ దిబ్బగాను కుప్పగాను వేయబడినప్పుడు ఇట్స్ ద సేమ్ డ్రై ల్యాండ్, ద సేమ్ వర్డ్. వాక్యంలో మీరు గమనించాలి, ఒకవైపు డ్రై ల్యాండ్ ఈస్ గివింగ్ లైఫ్ టు ఇజ్రాయలైట్స్, ద సేమ్ డ్రై ల్యాండ్ ఈస్ గోయింగ్ టు షో దెమ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఈజిప్షియన్స్. ఐగుప్తీయుల మరణం, ఐగుప్తీయుల యొక్క రూయిన్స్ ని చూపించబోతుంది. Do you understand? It's the same land, it's the same road, it's the same miracle. On one side there is life, and on the other side there is death, there is ruins. ఇక దిబ్బగా వేయబడటం, పెంట కుప్పగా వేయబడటం అని మనకు తెలుసు. ఆ విధంగా ఆరిన నేల గురించి ఈ అధ్యాయంలోనే వర్ణించబడింది, both sides of the things. So I would imagine when Israelites were walking on the Red Sea, there were people who saw life, and there were also people who saw death is about to follow on the same land where we are walking. Life and destruction, both are walking together on the same land. దేవుడు చెప్పినట్టే వీళ్ళు వెళ్ళిపోయారు, నెక్స్ట్ క్యాంపింగ్లోకి వెళ్ళిపోయారు. ఐగుప్తీలందరూ హతం కావించబడ్డారు. ఓల్డెన్ డేస్లో యేసు ప్రభు రాకముందు జూయిష్ లిటరేచర్లో ఈ సన్నివేశాన్ని వర్ణిస్తా, there was a poetry, and the poetry goes like this, and the rabbi who wrote this, he says, దేవదూతలంతా ఈ కార్యం చేయగానే సంతోషంగా పరలోకానికి వెళ్ళిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళి, ఎంత నీ బిడ్డలైన ఇశ్రాయేలీయులకు ఎంత విజయం ఇచ్చావు ప్రభువా, యూ హ్యావ్ గివెన్ ఎ గ్రేట్ విక్టరీ టు యువర్ ఓన్ పీపుల్ అని నాట్యం చేసి పాటలు పాడుతుంటే, he writes like this, God was not happy. God didn't respond the same way with the angels. Why? ఎందుకంటే దేవుడు చెప్పాడంట, ఐగుప్తీయులు కూడా నా చేతి పనే, they are also my people. I didn't intend them to be destructed in that way, but the conflict is between bad and good, evil and unintentional things. ఐగుప్తీయులు కూడా నా బిడ్డలే. That is the reason why in our church we don't put down people who come from other religions, because we believe they are created by God. దేవుని స్వరూపంలో ఉన్నారు వాళ్ళు. God knows how to bring them to Him. Just because I had the privilege to accept God ahead of them, that doesn't mean I am in a privileged position. No. That is not how it works. God will not be very happy when there is a destruction. This evening, what are we meditating? ఏమి ధ్యానించుకుంటున్నాం మనం ఈ సాయంకాలం అంతా? Where are we standing? ఎక్కడ మనందరము నిలబడి ఉన్నాం? Are we standing on the dry land? Yes, we are standing on the dry land. Now, look on both sides. మీరు నిలుచుని ఉన్న ఆరిన నేల, look on both sides. ఒకవైపు జీవం ఉంది, దేవుని వాగ్దానం ఉంది. మీరు జీవించి దేవుని వాగ్దానాన్ని నెరవేర్చాలన్న వాగ్దాన బలం ఉంది. ఇంకోవైపు ఈ మంచిని ఓవర్కమ్ చేయాలన్న చెడు ఒకవైపు ఉంది. రూయిన్స్ ఇస్ దేర్ ఆన్ వన్ సైడ్, డిస్ట్రక్షన్ ఇస్ దేర్ ఆన్ వన్ సైడ్, అండ్ క్రియేటివ్ ఫోర్స్ ఈజ్ ఆన్ అదర్ సైడ్. విమోచింపబడిన తరువాత నీవు నడక నడుస్తున్నావా? లుక్ బోత్ సైడ్స్. ఇఫ్ యూ లుక్ ఓన్లీ ఆన్ ద గ్రీన్ సైడ్, ఆన్ ద లైఫ్ సైడ్, యూ విల్ మిస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఎందుకంటే భ్రష్టత్వం నుంచి మనల్ని ఎలా తప్పించాడు దేవుడు అనేది మనకు అర్థం కాదు. ఓ, నేను అబ్రహాం సంతానం కాబట్టి దేవుడు మాకు ఇచ్చాడు అనే భావం రావచ్చు మనకి. మా పేరెంట్స్ క్రిస్టియన్స్ కాబట్టి మేము రక్షించబడ్డాం అనే భావన రావచ్చు. నో. వెన్ యు ఆర్ వాకింగ్ ఆన్ ద డ్రై ల్యాండ్, వెన్ యు ఆర్ వాకింగ్ ఇన్ ద రిడెంప్టివ్ స్పేస్ గాడ్ క్రియేటెడ్, లుక్ ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులా మనం చూడాలి. ఎందుకంటే
సముద్రం కప్పైపోతుంది మళ్ళీ ఆ స్థలాన్ని. The sea is going to dump over and cover over that place. సముద్రం వచ్చేలోపు నువ్వు దాటి వెళ్ళిపోవాలి, లేకపోతే సముద్రం నిన్ను కప్పేస్తుంది. ఐగుప్తీయులను కప్పేసినట్లు, if you cannot cross over the sea is going to swallow us up very soon. Do not ignore the dead bodies. ఐగుప్తీయుల చూసి చచ్చిపోయారు. దేవునికి వ్యర్థమైన వాళ్ళు వీళ్ళు, పనికిరాని వాళ్ళు వీళ్ళు, వీళ్ళకి తగిన గతి. ఎప్పుడు అలా మాట్లాడకూడదు. నెవర్ నెవర్. వీ వుడ్ హ్యావ్ బీన్ దేర్ ఫర్ ష్యూర్. దేవుని కృప లేకపోతే మనం అంతే ఉండేవాళ్ళం. ఆ చావు చూచినప్పుడు ద లిమిట్స్ ఆఫ్ డెత్, లిమిట్స్ ఆఫ్ గ్రీడ్, లిమిట్స్ ఆఫ్ డామినేషన్, లిమిట్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, లిమిట్స్ ఆఫ్ రిబెల్లింగ్ అగైన్స్ట్ గాడ్, ఎన్ని గుర్తు రావాలా మనకు ఆ చావు చూసినప్పుడు. ఓ, తిరుగుబాటు చేస్తే నేను కూడా అంతే ఉండేవాడిని కదా. లేదు, నేను ఇప్పుడు జీవం చూస్తున్నా. ఓ, ఇట్ ఈస్ సో గ్రీన్ హియర్, సో నైస్ హియర్, అండ్ ఇట్స్ ఆల్వేస్ గోయింగ్ టు బి లైక్ దిస్. నో, వాస్తవంగా ఎర్ర సముద్రం ఇట్స్ లైక్ మిడిల్ పాయింట్. ఇక్కడ దాకా శత్రువు బయట ఉన్నాడు. The enemy is from Egypt. The moment they cross Red Sea, the enemy is from within. ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారిలో వాళ్ళకే శత్రుత్వం. దేవునికి వాళ్ళు విధేయత చూపిస్తారా లేదా? ఇంకో శత్రువు ఎవరు రావట్లేదు. No others are coming and chasing them. No, we ourselves become an enemy to God. Crossing the Red Sea is so important. And at the same time, how we continue is so very important. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆరిన నేల నీవు నడుచుచున్నప్పుడు రిమెంబర్ ద ఈవిల్ ఆన్ వన్ సైడ్, which you and I were part of that, and we would like to be part of that. But at the same time, when you walk on the dry land, remember the life God has promised. శత్రువు బయట నుంచి రావటం ఇక ముగిసిపోయింది. నీవే దేవునికి శత్రువు అయ్యే ప్రమాదం స్టార్ట్ అవబోతుంది ఎర్ర సముద్రం దగ్గర నుంచి. ఎందుకంటే రానున్న రోజుల్లో వీళ్ళు తిరుగుబాటు చేశారు. సముద్రం దగ్గర ఐగుప్తీయులు అందరూ నాశనం అయిపోతే, వాగ్దాన దేశానికి ముందు 99.9% of Israelites were wiped off because of disobedience. శత్రువు బయట నుంచి రాడిక, శత్రువు లోపల నుంచి వస్తాడు. Are we afraid? చివరి వచనం మనం చూసాం. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములు ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. భయపడ్డారట, దేవునికి భయపడ్డారట. అండ్ ఇట్స్ ఎ గుడ్ ఫియర్ అంటూ సాల్వేషన్. ఆ భయము దేవుని మీద నీకు నమ్మకము కలిగించేటట్టు చేస్తుంది. Where are you standing? Did you look at the dry ground under you when you stand? It is giving you life, and at the same time the dry ground is also symbolic of ruins on which the Egyptians were buried, under which the Egyptian army was buried. అందరము లేచి నిలవబడి వాక్యాన్ని మననం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మనము దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ఆయన ఆశీర్వాదాల వైపు మనము చూద్దాం. ఒకసారి మీ తలలు వంచి మీరు నిలిచని ఉన్న ప్రాంతాన్ని మీరు చూడాలని నేను మీకు గుర్తు చేస్తున్నా సింబాలిక్గా. ఓ, యు ఆర్ స్టాండింగ్ ఆన్ ఎ డ్రై ల్యాండ్. ఐఎమ్ స్టాండింగ్ ఆన్ ఎ డ్రై ల్యాండ్. నీవు నేను ఆరిన నేలను నిలుచుని. కెన్ యూ టేక్ ఎ స్టెప్ అండ్ సే ఐఎమ్ వాకింగ్ ఆన్ ఎ డ్రై ల్యాండ్. ఐఎమ్ వాకింగ్ ఆన్ ఎ డ్రై ల్యాండ్. I am walking on a land the Lord has prepared for me. దేవుడు నాకు ఏర్పాటు చేసిన ఆరిన నేల మీద నేను ప్రయాణం చేస్తున్నా. Oh, this land is given to me so that I will choose life. దేవుడు జీవమును కోరుకునే విధంగా ఈ ఆరిన నేలను నడిచే భాగ్యం నాకు దయచేశాడు.
I also have to remember the same dry land is also symbolic of ruins, is also symbolic of destruction. What am I choosing? నేను సముద్రమును దాటిపోతున్నానా, లేకపోతే do I want to hesitate? Do I want to stay where I am? ఇదిగో దేవుడు నిన్ను ఆరిన నేల మీద ఉంచాడు. And when you were baptized, you walked on the dry land. Remember, నీ శత్రువులు ఎనకో విడవబడి ఉన్నారు, హతము చేయబడి ఉన్నారు. నీ శత్రువులతో ఇక నీకు భయం లేదు. కానీ ఆఫ్టర్ యూ క్రాస్ ద రెడ్ సీ, ద డెవిల్ ఈస్ గోయింగ్ టు అటాక్ ఇన్ ఎ డిఫరెంట్ వే. మనలో ఉన్న భావాలను, మన మైండ్ను దేవునికి వ్యతిరేకంగా మార్చి సాతానుడు మనల్ని ఉపయోగించుకునే ప్రమాదం ఉంది. ఆరిన నేల మీద నడుచుచున్న నా సహోదరి సహోదరుడా, are you filled with life from God? Are you filled with life? Remember, dry ground, that నీవు నిలుచున్న స్థలము ఎండిన నేల ఎందుకు అయిందంటే దేవుని ఊపిరి అక్కడ ప్రవహించబడింది. The very wind of God and breath of God blew over that land so that the land is dry now, ready for you and for me. Are you willing to receive the blessings of this dry land? ఈ ఎండిన నేల మీద నడిచిన అనుభవము కలిగి ఆశీర్వదించబడి ముందుకు ప్రయాణము చేద్దామని ఆశీర్వదించబడుతున్నావా? ఆలోచించుకొనుచున్నావా? లెట్ us tell God. ఒకసారి ఈ మాటలు నాతో పాటు రిపీట్ చేయండి. I am walking on the dry land. The Lord has made this dry ground for me. It is the very breath of God that made this dry ground for me. It is full of life for me because I have a promise that is following me. And the presence of God is leading me. All the enemy is buried under water. And I am filled with life. నేను జీవముతో నింపబడి ఉన్నాను. నేను జీవముతో నింపబడి ఉన్నాను. ఆ జీవము ద్వారా నేను ఆరిన నేల మీద నిల్చొని ఉన్నాను. I am prepared for a blessing. I don't want to turn back. నేను సముద్రము వైపు చూడని, ఇంకా ముందుకు వెళ్ళిపోతాను. ముందుకు వెళ్తాను, దేవుని వైపు వెళ్తాను. Let us all open our mouths and commit ourselves to God, saying, Oh Lord, I will follow you. ప్రభువా, నేను నీతో ప్రయాణం చేస్తున్నాను, నీతో నేను నడుస్తున్నాను. నా తండ్రి, నేను నీతో ప్రయాణము చేస్తున్నాను. ప్రభువా, మా రక్షకుడా, నీకు వందనములు, నీకు స్తోత్రములు. ఆరిన నేల నాకు సిద్ధము చేసిన దేవుడవు నీవే మా తండ్రి. ఆరిన నేలను సిద్ధం చేసిన దేవుడవు నీవే మా తండ్రి అని చెప్పు. సముద్రము పాయలు చేసి దేవా, గొప్ప దేవా, ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా, గొప్ప దేవా, ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా, ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా, గొప్ప దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తం సాధ్యమే, హల్లెలూయా, సమస్తం సాధ్యమే. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. ఆమేన్.
పాత్రుడా నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తం సాధ్యమే, హల్లెలూయా, సమస్తం సాధ్యమే, హల్లెలూయా, సమస్తం సాధ్యమే. I want all of us to make a commitment. If there is anything, something like Red Sea, that was threatening us all these days, ముందుకు వెళ్లకుండా ఆపుచు ఉన్న ఎర్ర సముద్రమును మన ప్రభువు ఈనాడు మన వినికిడి యందు మనకు మార్గము సిద్ధపరిచి ఉన్నాడు. It's not the magnitude of the sea, or it's not the magnitude of the Egyptian army, but the mighty word of God has prepared a dry land for you and me. The land is dry. The land is dry because of the wind, the breath of God. దేవుని ఊపిరి మూలముగా ఆరిపోయేటట్టు చేయబడిన నేల దేవుడు నీకు సిద్ధపరిచి ఉన్నాడు. Are you willing to walk away? Are you willing to proceed further? ఎర్ర సముద్రమును దేవుడు పాయలు చేసి నీకు మార్గమును సిద్ధపరిచి ఉన్నాడు. Are you willing to receive this promise by faith? ఊరక నిలిచి దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ ఆశీర్వాదము చూస్తూ మీకు ఏ సమస్యలో ఉన్నా కానీ టెల్ గాడ్ టుడే, టెల్ ది అపోనెంట్ టుడే, everyone today, the Lord has a dry land for me. The Lord has made a way for me. I am going to walk on this because I am already standing on that. I am already experiencing the blessings of the dry land and I am going to walk out of this. ప్రభువు మన వినికిడిలో మన కమిట్మెంట్స్ను ఆశీర్వదిస్తున్నాడు. ప్రభువు మన వినికిడిలో ఆయన వాగ్దానమును సఫలము చేస్తున్నాడు. గొప్ప దేవా, మా తండ్రి నీకు స్తోత్రములు, మా తండ్రి నీకు స్తోత్రములు. ఆరిన నేలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మా తండ్రి, ఇదే ఆరిన నేల ఐగుప్తీయులకు నాయనా మా ప్రభువా మరణ ప్రాయమై ఉన్నది. మా తండ్రి, నీ వాగ్దానమును గుర్తించలేని వారికి మా ప్రభువా ఇట్ హ్యాస్ బికమ్ రూయిన్స్ అండ్ రబుల్స్. మా తండ్రి, మా ప్రభువా మాకైతే అది జీవమిచ్చు నేల అని మీ వాక్యములు మేము చూచి ఉన్నాము. మా తండ్రి, ఇదిగో మా ప్రభు కొన్ని దినముల నుంచి, కొన్ని సంవత్సరముల నుంచి we have been battling with this Red Sea as if we have no way. కానీ నాయనా, మీరు సిద్ధపాటు చేసిన మార్గమును బట్టి, ఆరిన నేలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీ వాగ్దానము స్వతంత్రించుకొనడానికి మీరు ఇచ్చిన కృపలకై మిమ్మల్ని ఘనపరుస్తూ యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన నిన్నే అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడి మాటలు మన జీవితంలో నెరవేర్చబోతున్నాడండి. God has a plan, God has a blessing, and it's going to start from today. We are going to receive that blessings in Jesus' name. Amen. Amen.